వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీకి మావిగన్ దెబ్బ చాలా గట్టి కొట్టేసింది. ఏ రకంగా కవర్ చేసుకుందామన్నా వాళ్ళ వల్ల అవట్ల. అందుకని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ అందరూ కూడా మావిగన్ అనేటువంటి పేరు ఎక్కడ కనిపించినా సరే ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు. అరే బాబు, అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం మావిగన్ అని వేస్తున్నారా బాబు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసుకుంటూ కూర్చున్నారు. కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్టు మనల్ని కూడా తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కామెంట్స్ రూపంలో. సరే, అసలు నిజంగా ప్రాక్టికల్గా చూసుకుంటే అసలు మావిగన్ పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ ఆయన కెరియర్కి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంకా ఎలా దాని నుంచి దాన్ని డైవర్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ప్రజల నుంచి వ్యతిరేకత కాదు కదా, ఓస్తున్నారు. ఏ రకంగా ఓస్తున్నారంటే ఈయన ఏంది, ఈయన్ని మనం సీఎంగా ఎన్నుకున్నామా, ఈయన్ని ఎమ్మెల్యే చేసామా, ఈయన్ని ఎంపీ చేసామా, ఈయన మాజీ సీఎం కొడుకా అనుకునేటువంటి పరిస్థితి. దాని నుంచి ఏ రకంగా తప్పించుకోవాలో తెలియట్లేదు. అయితే దీని మీద ప్రజెంటు ఏబిఎన్ ఆర్కే గారు, మనందరికీ తెలుసుగా, రాధాకృష్ణ గారు ఒక వీకెండ్ కమెంట్లో ఒక కమెంట్ చేశారు. దాని గురించి దాన్ని పట్టుకుని ఇంకా మొదలెట్టారు, ఒక రేంజ్లో ఆడేసుకుంటున్నారు. సరే, ఒకసారి అసలు ఆర్కే గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను, వినండి. ఆ తర్వాత మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు, 3 రాజధానులు అంటే ఎగిరి గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావిగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుర్చున్న ఎవరైనా మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. ఇది ఆర్కే గారు వీకెండ్ కమెంట్లో చేసినటువంటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటారు, పందంటే పంది అంటారు. ఆయన ఏం చెప్తే దానికి వత్తాసు పలిగేస్తారు, దానికి డబ్బా కొట్టుకుంటూ తిరిగేస్తారు. పేటీఎం బ్యాచ్కి ఆ పేటీఎం డబ్బులు ముట్టితే చాలు, ఆయన ఏం చెప్పినా సరే తానా అంటే తందానా అనుకుంటే ఎగిరేస్తారు అని చెప్పి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున మీ పిల్లలు కాదయ్యా, మీ చెల్లెళ్ళు, వాళ్ళకి మీరు సంబంధాలు చూడండి అని చెప్తే కూడా చూసేసేటువంటి మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు అని ఏబిఎన్ ఆర్కే గారు మాట్లాడారనమాట. దాని మీద ఇప్పుడు ఎలా గింజేసుకుంటున్నారో చూడండి. ఇదంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియా అంతా, ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన చూద్దాం. ఇంకా అదే పని, మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద మనుషులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇందాక ఆయన అన్నది నిజమా కాదో మీకు ఒక వీడియో చూపిస్తా. ఇది నేననేటువంటి మాట కూడా కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలే మాట్లాడినటువంటి మాటని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకునే రాజకీయాలు చేసేది ఎవరో మీకు ఒకసారి నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది, పందంటే పంది, ఎవరినైనా సరే ఆయన విమర్శించమంటే ఎంతవరకు ఆయన దిగజారుతారు అనేది ఆ పేటీఎం బ్యాచ్కి డబ్బులు పడేస్తే చాలు వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అనడానికి మీకు ఒక వీడియో చూపిస్తా. అది నేను మాట్లాడింది కూడా కాదు, చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇది కూడా ఆ ఫ్రేమ్ కూడా పైన అది కనిపించకుండా కట్ చేయండి. రైట్, ఇదిగోండి షర్మిల గారు మాట్లాడింది ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి ఫస్ట్ నుంచి. సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా, విజయం అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంతా కట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లిదన్నా గుర్తు పెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సైన్యం చేత నేను ఇక్కడ అలాగే ఇదిగోండి వర్రా రవీందర్ రెడ్డి అని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి
ఎవరు భారతిరెడ్డి గారికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటా ఆయన, వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకుడు. యాక్చువల్గా మీరు అతను అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టేశారు. ఎందుకు అంటే ఇలా వాళ్ళ సొంత చెల్లెలు తోడబుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పంచు పుట్టినటువంటి కూతురు మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఆ ట్వీట్ కూడా ఇదే. షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మకి బిడ్డ మాత్రమే. ఎవరితో పడుకుని కన్నదో విజయమ్మని అడగండి. ఎవరికి పుట్టినదో దాన్ని ఇంతకాలం జగనన్న సొంత చెల్లెల్లాగా చూసుకున్నాడు మా జగనన్న దేవుడు. అర్థమైందా? ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిందని సొంత తల్లిని అక్రమ సంబంధం అంటగట్టినటువంటి ఘనకీర్తి చెందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యవస్థ పేటీఎం బ్యాచ్ని ఆ రకంగా సైకోల మాదిరిగా తయారు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఆర్కే గారి మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉంటుందా? నేను చెప్పింది కాదు, షర్మిల గారే చెప్తున్నారు. ఆడవాళ్ళ గురించి బంధుత్వాల గురించి మీరు మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా అని చెప్పి సొంత చెల్లెలు మాట్లాడుతుంది. తల్లికి చూడండి, విజయమ్మ గారికి అంటే కన్న తల్లికి అక్రమ సంబంధం అంటకట్టినటువంటి గొప్ప ఘన చరిత్ర ఆ పేటీఎం బ్యాచ్కు ఉందండి. వాళ్ళని పైగా ఈయనని అరెస్ట్ చేస్తే, వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ గగ్గోలు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లందరినీ కూడా పంపించి అతనికి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మీకు అర్థం కావట్లా. అలాంటి దాని గురించి ఇప్పుడు ఆర్కే గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటుందంటారా? మీరు ఏమంటారు, దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతుంటే ఏమన్నా సంబంధం ఉంటుందా? ఆలోచించుకోవాలిగా. నందంటే నిజంగా ఈ బ్యాచ్కి ఎంత బుర్ర తక్కువ మోకాల్లో ఉంటుందో అరికాల్లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. నేను ఒకటి చూపిస్తాను చూడండి. గ్రేట్ ఆంధ్ర అని చెప్పేసి మనందరికీ తెలుసు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిందో. ఇదిగోండి ఏమని పెట్టింది చేశారా? జగన్ ప్లాన్ బి యూజ్లెస్ ప్రపోజల్ అని ఈ పత్రిక అన్నా, లేదంటే కొంతమంది అనలిస్టుల పేరుతో జర్నలిస్టుల పేరుతో బాగా సపోర్ట్గా మాట్లాడేటువంటి ఆ కేఎస్ ప్రసాద్ గారు లాంటో, లేదంటే ఎవరు సాయి గారు లాంటి వ్యక్తో, లేదంటే పాషా అనేటువంటి ఇంకొక ఆయన, వీళ్ళందరూ కూడా తిట్టకుండా తిట్టారు. అయినా కానీ ఈ పేటీఎం బ్యాచ్ ఉందో చూసారా, వీళ్ళు ఒక రేంజ్లో వాడేసుకుంటున్నారు. అరే ఏంట్రా ఏమనుకుంటున్నారు మీరు, మా అన్న అసలు సూపర్, మా అన్న తోపు. అరే బాబు మీరు నిజంగా మీరు మనుషులు కాదురా నాయన. రేపొద్దున ఆర్కే గారు అన్నట్టుగా నిజంగా పని చేసినా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున గాంధీ గారిని తిట్టమన్నా, లేదండి ఇంకొకరిని తిట్టమన్నా, ఆఖరికి రేపొద్దున భారతిరెడ్డి గారిని తిట్టమన్నా కూడా, ఆమె వ్యతిరేకంగా మాట్లాడిందన్నా కూడా ఆమె మీద కూడా ఏదన్నా మీరు మాట్లాడేస్తారా బాబు. అంత దారుణంగా తయారైపోతున్నారు, అంత దారుణంగా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే మేము మీకు ఒక విమర్శ చేశారు అంటే అది సద్విమర్శగా తీసుకోండి. మనం చేసిన దాన్ని ఎత్తి చూపిస్తే మనం ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉంటారనే దాన్ని ఆలోచించుకోండి. 2019 నుంచి 24 వరకు మీ మీద ఈటీవీ కావచ్చు, లేదా అనేకమైన చాలామంది మీకు చెప్పారు ఇది తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పి మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించారు. మీకు నిజంగా మీకు రాజకీయాల్లో ఎదగాలి అనేటువంటి ఉద్దేశం ఉండుంటే కనుక వాళ్ళు చూపించినటువంటి దాన్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితి చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఏబిఎన్ ఆర్కే గారు ఎన్నిసార్లు ఆయనకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు వీకెండ్స్ కమెంట్స్ చేయలే? చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే కుదరదని చెప్పలా? ఈనాడు పేపర్ చేయలే? అనేక మంది ఎందుకు చేయలే? చేసినప్పుడు ఆయన ఎందుకు తీసుకుని దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు? ఒక నాయకుడిగా ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు విమర్శల నుంచి ఎక్కువగా మనం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాటి మీద తీసుకుని దాన్ని మనం రీసాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని తిరిగి ఇలా ఇష్టం వచ్చినట్టు సొంత చెల్లెల్ని తల్లుల్ని ఇలా అక్రమ సంబంధాలు అంటకట్టకూడదు. ఆడవాళ్ళతో రాజకీయం అంట. ఆయన పెద్ద మనిషి నిజంగా ఏమనాలో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళతో పోసానికి ఇష్టం మురళైతే తిట్టించినప్పుడు, ఆడవాళ్ళతోనే రాజకీయం చేసినప్పుడు మనకు తెలియదు ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడకూడదని. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల మీటింగ్లోకి వెళ్ళి ఆడవాళ్ళని కార్లతో పోల్చి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినప్పుడు, వాళ్ళ భార్యని కించపరిచినప్పుడు అప్పుడు తెలియదా మీకు ఆడవాళ్ళతో కాదు పవన్ కళ్యాణ్ గారితో రాజకీయాలు చేయాలని? బోరిగడ్డ అనేటువంటి వ్యక్తి ఆడపిల్లల్ని ఇష్టానుసారం ఏం మాట్లాడతానని చెప్తాను. మీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తుంటే ఈ ఆడవాళ్ళతో ఇలాగా
ఆడవాళ్ళని ఎలా తిట్టిపిచ్చి ఇంట్లో ఆడవాళ్ళని, మీ ఇంట్లో ఆడ కూతురుల్ని, కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా ఇంత నీచంగా మాట్లాడి మీరు అబ్బా 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 అబ్బా. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే నిజంగా రాక్షసులు కూడా వేదాలు చెప్తారు, గొప్పలు సూక్తులు చెప్తారంటే వినేందుకు జనాలు సిద్ధంగా లేరు సార్. అర్థమైందా? ముందు మీరేంటో చూసుకోండి, మీ ఘన కీర్తి చరిత్ర ఏంటో తెలుసుకోండి, ఆ తర్వాత పక్కోడి గురించి మాట్లాడుకుందాం.